దయాకర్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడా, సేవకుడా, గూండానా, రౌడీనా, మంచి వ్యక్తి? ఇంతవరకు నా మీద పిటి కేసు లేదు అని చెప్పంటే అర్థం చేసుకోండి. మంచి మంచి మేధావుల మీ ఉద్దేశంలో కేసు లేకపోతే మంచోడు అన్నాడు. ఏదన్నా సెటిల్మెంట్లు రాత్రికి రాత్రి వాళ్ళ ఇంట్లోనే జరిపిస్తారేమో. క్లియర్. దర్గా కుటుంబం రాజకీయాలలో జర ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచనలు తక్కువ ఉంటుంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళడానికే సముచితంగా వాళ్ళు ఆలోచిస్తారు. ఆవేశం ఎక్కువ ఉన్న దగ్గర ఆలోచన కూడా ఎక్కువనే ఉంటుంది. ప్రజా సంక్షేమం చేయాలని ముందు పోయినకి మరి ఎందుకన్నా ఎక్కడ పెద్దగా ఎలివేట్ కాలేదు ఇటువంటి పరిస్థితులు? అంటే ఇప్పుడు ఈ ఊరిని శాసించేది మా చేతిలో ఉంది. ఇంకా వెలివేట్ అయ్యి ఇప్పుడు పొద్దున స్కామ్లు చేయరా మీరు? ఒక్కడికి ప్రూవ్ చేస్తే నువ్వు ఏదంటే స్కామ్లు చేయరన్నా? కుల మత భేద ప్రాంత ఏ చూడకుండా పోయిన కబ్జాలో ఉన్న భూమి విషయాలలో మీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుంది. 100% ఉపేందర్ పక్షానే ఉంటా. ఆడెంత పెద్దోడైనా వాళ్ళతో ఎదిరిస్తా, నీకు ఆ భూమి పిచ్చొస్తా. ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాడు? ప్రశ్నిస్తాడా బెదిరిస్తాడా? నిలదీస్తాడు. ప్రశ్నిస్తాడా బెదిరిస్తాడా? ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారన్న? కాంగ్రెస్. ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్. ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చి నా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని చెప్పిండు అనుకో, మీ నిర్ణయాలు మీ ఆలోచనలు ఎట్లుంటాయి అప్పుడు? ఆ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ రెడ్లు మా ఉచ్చదాగాలి ఎవరు చెప్పిరు ఏందనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. చింతపండు నవీను, తీర్మాన్ మల్లన్న, లొల్లే మల్లయ్య. మల్లన్న గారి పేరు చెప్పగానే ఏదో శివం వచ్చినట్లు అట్లా ఊగిపోతున్నారు. మా రెడ్డిలని వ్యక్తిగతంగా దూషించాం. కానీ ఏం తాపాలనుకుంటూ అది తాపిడు మాకు. మేమేం తాపాలో అది తాపాలని. అంత పెద్ద వ్యక్తిని పట్టుకొని నా కులాన్ని తిట్టినాక వాడు ఏ స్థాయి అవుతాడు నాకిందండి. ఎవరు తిట్టమని నిన్ను? లొల్లయ్య మల్లయ్య మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నీ మ్యారేజ్కు నీ అయ్యమ్మ రాలేదు, నేను వచ్చిన. అప్పటికి ఎవరు నా డ్రైవరు? నీ తమ్ముడే. రెడ్లు అంటున్నారు. గొప్పదీసి మీ దగ్గరికి వచ్చే వ్యక్తులు ఏ కులం సంబంధించిన వాళ్ళని అడిగి మరి సాయం చేస్తారా? అందులో రెడ్డి వాళ్ళు వెలమలు ఉంటేనే సాయం చేస్తారా? నా ఎంబడి 10 మంది తిరిగితే 7 మంది బీసీలే ఉంటారు. నా దగ్గరకు వస్తుంది కులం పేరే ప్రస్తావం రాదు. ఇంత కరుడు కట్టిన కార్యకర్తగా ఉన్నా మీరు పార్టీ ఎందుకు వీడాల్సి ఉంది? నేను ఒక ఇల్లు అమ్మేసుకున్నాను, 4 ఎకరాల భూమి అమ్మేసుకున్నాను, ఒక ప్లాట్ అమ్ముకున్నాను. పార్టీ కోసం కేటీఆర్ దగ్గరను, కేసీఆర్ దగ్గర, హరీష్ రావు దగ్గర, ఎవరి దగ్గర డబ్బులు అడుక్కోవచ్చు. 2028లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పూర్తి స్థాయిలో సందిగ్ధంగా ఉన్నారు దయాకర్ రెడ్డి గారు. 100%. చివరగా నా ప్రదేశంలో ఈ ప్లేస్లో మల్లన్న గారు మీ ఎదురు కూర్చున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారని? మళ్ళా నీ ప్రవర్తన మార్చుకో, నీ ఎవరి మార్చుకో. నువ్వు చట్టసభలో కూర్చొని చట్టాలు చెయ్యి, కానీ కులాలు మతాల ద్వారా మాట్లాడకు.